జై హో మాత, జై హో మాత, జై హో మాత. ఈరోజు అమ్మ కథామృతాలలో భాగంగా మూడవ కథగా ఈ ఘట్టం శ్రవణంతో పానం చేసి బతుకు పావనం చేసుకుందాం. రామకృష్ణ అన్నయ్య మాటలలోనే. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడు శ్రీ వీరమాచినేని ప్రసాదరావు గారు తమ కోడలకు జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటనను విపులీకరించిన విషయం ఇది. సికింద్రాబాదులో ప్రసాదరావు గారి కుమారుడు, కోడలు ఒక జీబులో ప్రయాణం చేస్తుండగా అది ఒక లారీకి ఢీకొని ప్రమాదం జరిగింది. కుమారునికి కొద్ది గాయాలు కాగా కోడలకు ప్రాణాపాయకరమైన ప్రమాదం జరిగింది. ముఖం వికృతమై పాలభాగంలోని ముఖ్యమైన శల్యాలు శిథిలమైనాయి. ఆ శకలాలు గుచ్చుకుని మెదడు దెబ్బతిన్నది. స్పృహ తప్పింది. హాస్పిటల్లో చేర్చారు. ఆమెకు ఆపరేషన్ జరపడానికి నిశ్చయమైంది. ఆ తరుణం సమీపిస్తున్న కొద్దీ బంధువులకు ఆతురత అధికమవుతున్నది. క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి. డాక్టర్లు ఆశావహంగా లేరు. అయినా మానవ ప్రయత్నం చేయాలి కనుక బాధ్యతా నిర్వహణలో నిమగ్నులైనారు. బంధువులు, ఆప్తులు మాత్రం ప్రాణాలు అరచేత పట్టుకొని కూర్చున్నారు. ఆ క్లిష్ట సమయంలో సోదరులు శ్రీ జమ్మి వెంకటరత్నం గారు అమ్మ వద్ద నుండి ప్రసాదము, తీర్థము తీసుకుని వెళ్ళారు. ఆ తీర్థం చూసేటప్పటికీ ప్రసాదరావు గారికి సంజీవనిని చూచినంత ధైర్యం వచ్చింది. శ్రద్ధతో ఆ తీర్థం ఆమె నోటిలో పోశారు. స్పృహ లేకపోయినా ఆమె ఆ తీర్థం తాగింది. ప్రసాదరావు గారికి కొండంత ఆశ కలిగింది. క్షణాలు బరువుగా దొర్లిపోతున్నాయి. డాక్టర్లు నిర్లిప్తంగా విధి నిర్వహణలో స్థిరచిత్తులై ఉంటే ఆప్తులు ఉద్విగ్న మనస్కులై ఉన్నారు. ప్రసాదరావు గారికి ఒక దృశ్యం దృగ్గోచరమై వారి మేను పులకరించింది. వారు ఆనంద ఆశ్చర్యాలతో తలములకలైనారు. అమ్మ డాక్టర్ డ్రెస్లో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది. ఆ నడకలోని టీవీ వారిని చికితులను చేశాయి. అమ్మ వెనకనే వారి కోడల్ని స్ట్రెచర్ మీద థియేటర్లోకి తీసుకువెళుతున్నారు. వారు స్వస్థచిత్తులై విచారింపగా వారి కోడల్ని థియేటర్లోకి ఆ సమయంలోనే తీసుకువెళ్ళటం వాస్తవం. మరి వారు నిద్రించనూ లేదు, కలగననూ లేదు, ధ్యానావస్థలోనూ లేరు. అతి మానసికావస్థలో రూపదర్శనమూ కాలేదు. మరి అమ్మ ఎట్లా దృశ్యమానమైంది? అదే వారికి ఆశ్చర్యకరము అయింది. ఆశాకిరణ సహస్ర ప్రభా సమానము అయింది. అమ్మయే స్వయంగా ఆపరేషన్ జరుపుతున్నట్లు వారికి ప్రగాఢ విశ్వాసం కలిగింది. ఆపరేషన్ జయప్రదమైంది. బంధువులకే కాక వైద్యులకు ఆ విజయం విస్మయం కలిగించింది. మరి అటువంటి శస్త్రచికిత్సలో 1,00,000 కానీ సఫలం కాదట. ఒకవేళ రోగి బతికినా మెదడు సరిగ్గా పనిచేయటము, జ్ఞాపకశక్తి సక్రమంగా రావటము, మాట్లాడటము చాలా అరుదట. కానీ అవన్నీ సక్రమంగా జరిగాయి. అష్టావక్ర వికృతమైన వదనం సౌష్ఠోపేతము, సుందరము అయింది. నయనాంచలాలకు వచ్చిన కనుగుడ్లు స్వస్థానం చేరి గత స్మృతి కలిగి మాటలు వచ్చాయి. అందరి ఆనందానికి అంతులేదు. అదంతా అమ్మ అపార కరుణా విశేషానికి, అనుపమ సామర్థ్యానికి నిదర్శనమని భావించి అమ్మకు అంజలి ఘటించారు. ఈ సంఘటన ప్రసాదరావు గారు వివరిస్తే, అక్కడే ఉన్న మరో మాజీ కమ్యూనిస్టు పార్లమెంటు మెంబరు విస్తుపోయారట. మరి ప్రసాదరావు గారు కూడా ఒకప్పుడు కమ్యూనిస్టు పార్లమెంటు మెంబరు, హేతువాది. ఇదేమిటి ఇట్లా మారిపోయాడు అని అదే వారిని అడిగితే ప్రసాదరావు గారు, పూర్వం ఏ అనుభవము, ఏ దర్శనము లేదు, ఏవీ నమ్మలేదు. ప్రస్తుతం ఎన్నో అనుభవాలు, నిదర్శనాలు, నిరూపణలు. మరి నమ్మకపోతే ఎట్లా? ఏమీ లేక నమ్మితే ఎట్లా మూఢత్వమని అనుకుంటున్నానో, ఎన్నో అవలోకిస్తూ అనుభవిస్తూ కూడా లేదనుకుంటే అంతే మూర్ఖత్వమేమోనని భావిస్తాను అని చెప్పారట. ఏ ప్రకోపం లేకుండా. అవును,
మంచం దిగి అడుగు వేయటానికి ఆయాసపడే అమ్మ మద్రాసు వెళ్ళి, గుంటూరు వెళ్ళి, ఎన్ని చోట్లకో వెళ్ళి ఎందరిని ఆపస్సమయాలలో ఆదుకొని ఆదరించి అనురాగం కురిపించలేదు. జై హో మాత. ఇది రామకృష్ణ అన్నయ్య విరచితమైన మాతృ సంహిత గ్రంథం నుండి తీసుకోబడింది. జై హో మాత, జై హో మాత, జై హో మాత.